రాజధాని నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ఏఐఐబీ మంగళవారం తేల్చేసింది. ఏఐఐబీ చైనా ఆర్థిక సహాయంతో నడిచే సంస్థ. ప్రపంచ బ్యాంకుతో కలిసి మన రాజధానికి రుణమిచ్చే విషయాన్ని గత కొంతకాలంగా ఏఐఐబీ చురుగ్గా పరిశీలిస్తోంది. అయితే ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో వారం క్రితం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం వల్ల 2,000 కోట్లు వచ్చే వీల్లేకుండా పోయింది. ఆ మరుసటి రోజే ఏఐఐబీ స్పందించింది. ప్రపంచ బ్యాంకు నిర్ణయం దృష్ట్యా అమరావతికి రుణం మంజూరు చేసే విషయంపై త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. చెప్పినట్లుగానే మంగళవారం ఏఐఐబీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అసలే కేంద్ర ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోగా సహాయ నిరాకరణ చేస్తోంది. దీనివల్ల ఇబ్బందులు పడుతోన్న అమరావతికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సమస్య మరింత పెరిగినట్టయింది. అమరావతి నిర్మాణానికి రమారమి 1,00,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఘనమైన ప్రకటనలే తప్ప అమరావతికి కేంద్రం గతంలో గాని ఇటీవల ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో గాని విధించింది అరకొరే. ఒక పక్క కేంద్రాన్ని తగినంత సహాయం కోసం అభ్యర్థిస్తూనే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి తన పరంగా కొంత మొత్తాన్ని కేటాయించడంతో పాటు సీఆర్డీఏ ద్వారా వివిధ మార్గాల్లో మరిన్ని నిధుల సమీకరణకు ప్రయత్నించింది. సీఆర్డీఏ ఒక పక్క తన సొంత ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో సమీకరించుకుంటూనే మరోపక్క వివిధ జాతీయ, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు గత 4 ఏళ్లుగా ముమ్మర కృషి చేసింది. అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ ఏఐఐబీలను సంప్రదించింది. మన దేశంలోని హడ్కో, వివిధ బ్యాంకులతో కూడిన కన్సార్షియం ఇత్యాది పలు ద్రవ సంస్థలను ఆశ్రయించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ను, భవిష్యత్తులో అది ఎదగబోయే క్రమాన్ని సునిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తరువాత వాటిలో పలు ద్రవ్య సంస్థలు, బ్యాంకులు రుణాలిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. హడ్కో ఇప్పటికే తానివ్వాలనుకున్న రుణంలో కొంత విడుదల చేసింది కూడా. మన దేశంలోని వివిధ బ్యాంకుల కన్సార్షియం సైతం నేడు రేపు రుణాన్ని ఇవ్వబోతున్నాయి. ఇంతలోనే ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ రాజధానికి రుణం ఇవ్వరాదని నిర్ణయించడం ఈ సంస్థల నిర్ణయంపై ప్రభావం చూపొచ్చని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. స్వయాన రాష్ట్ర ప్రభుత్వమే అమరావతిలో నిర్మాణాలు అక్రమాలమయమని పదే పదే ఆరోపిస్తూ వాటి నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేయకుండా రుణ సమీకరణలో ప్రతికూలంగా మారవచ్చునని భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న కమిటీల నివేదికలు సిద్దమై వాటిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో తెలిసే వరకు అవి రుణ ప్రతిపాదనలను పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నాయి. ఇంకొక వైపు ఇటీవలి రాష్ట్ర బడ్జెట్లో రాజధానికి ప్రభుత్వం 615 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో చాలా వరకు రాజధాని రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌళ్లకు, ఇప్పటికే తెచ్చిన రుణాలపై వడ్డీలకు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులకే పోతుంది. మరి రాజధాని నిర్మాణ సంగతేంటి? ఏం జరగబోతోంది?